జ్వరం వస్తే నిర్లక్ష్యం వహించదని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య, హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని రేణిగుంట సచివాలయం 5 పరిధిలో లార్వా సర్వే కార్యక్రమం నిర్వహించడంతో పాటు డ్రై డే ఫ్రైడే కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, మలేరియా, బోధకాలు వంటి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురికి నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఉత్పత్తి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని అవగాహన కల్పించడం జరిగిందని వివరించారు. రాత్రిపూట దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. కాచి వడబోతున్న నీళ్లు మాత్రమే తాగాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలన్నారు. ఇంటి దగ్గర కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత సీసాలు, రుబ్బురోళ్లు, పూల కుండీల్లో నీళ్ల నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నీళ్లు నిల్వ ఉంటే 5 రోజుల లోపల వాటిని తీసేయాలన్నారు. ఆరోగ్య సూత్రాలను పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, మాంసాహారాలు తినకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేహెచ్పి స్రవంతి, ఆరోగ్య కార్యకర్తలు రాఘవేంద్ర, ఆశా కార్యకర్తలు పద్మావతి, అశ్విని, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంటి పైకప్పు మరియు సబ్సిడీలపై నీరు నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించండి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా మలేరియా శాఖ తిరుపతి. వాడుక నీరు యొక్క కుండీలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద, ఫ్లవర్ వాజుల్లోను, ఫ్రిడ్జ్ వెనుక గల ట్రే బాక్సుల్లోను, పాత టైర్లలోను వాడి పారేసిన ఖాళీ కొబ్బరి. మలేరియా అధికారి ఆదేశానుసారం ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి ఏరియాలను ఆశాల ద్వారా ఫీవర్, లార్వా, దోమ లార్వా సర్వే అన్ని చేసి ఏదైనా జ్వరం చేసినట్టు ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, మరియు లార్వా ఏమన్నా పెరిగితే అక్కడ సరైన వాటిని క్లియర్ చేసి వాళ్ళు అనుసరించాల్సిన పద్ధతులని అవగాహన. మలేరియా, డెంగ్యూ సీజనల్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి చికెన్ గున్యా వీటికి సంబంధించిన వాటిపైన అవగాహన కల్పించి ప్రజల్లో చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతను మరియు నీటి నిల్వ లేకుండా వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, మరియు దోమలు కుట్టకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ ఏదైనా ఫీవర్స్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ మన ఆశాలకు లేకపోతే పిఎస్సికి వెళ్ళమని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతను గురించి, తర్వాత కలుషిత నీరు కాకుండా సరైన ఆహార పానీయాలు తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అవగాహన కల్పిస్తూ వీరు మన ఇంటింటికి సర్వే చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారు.